హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పెట్రోల్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వాణిజ్య ఎల్పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఇంధన ధరలు కూడా పెరిగాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లోని ఒత్తిళ్ల కారణంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. యుద్ధాల కారణంగా సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే ధరలు మండిపోతుండగా ఇప్పుడు సిఎన్జి ధరలు కూడా ఎగబాకుతున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు, ఎయిర్ టర్బైన్స్ ఫ్యూయల్ ధరలు పెరిగిన నేపథ్యంలో సిఎన్జి ధరలు కూడా పెరగడం ప్రారంభించాయి. ఇక ఈసారి టొరెంట్ గ్యాస్ సంస్థ సిఎన్జి ధరలను పెంచింది. గతంలో ఈ సంస్థ పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచింది. అయితే ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ముడి చమురు ధరలు బ్యారెల్కు $110కు చేరుకున్నాయి. టొరెంట్ గ్యాస్ సంస్థ సిఎన్జి ధరలను ఎంత పెంచిందో ఇప్పుడు తెలుసుకుందాం. టొరెంట్ గ్యాస్ నగరంలో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ధరను కిలోగ్రాముకు $2.50కు పెంచింది. ఈ పెంపు ఇంధన ధరల పెరుగుదలపై నివాసితులలో ఆందోళనను రేకెత్తించింది. ఈ పెంపు తమ రోజువారీ ఖర్చులను మరింత పెంచుతుందని కొందరు స్థానికులు అన్నారు. తగ్గుతున్న లాభాల కారణంగా తమ సంపాదనపై ఒత్తిడి పెరుగుతోందని ఆటో రిక్షా డ్రైవర్లు కూడా వెల్లడించారు. ఇంధన ధరలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రధాన నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా పెరిగాయి. ఇక వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సిఎన్జి ధరలలో ఈ మార్పు వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక ఢిల్లీలోకి వస్తే $195.50కు పెంపు తర్వాత 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు $2078.50కు చేరుకుంది. చిన్న 5 కిలోల సిలిండర్లు కూడా మరింత ఖరీదైనవిగా మారాయి. అయితే మార్చిలో జరిగిన ఇటీవల పెంపు తర్వాత గృహ వినియోగ ఎల్పీజీ ధరలు కూడా మారలేదు. ఇది ఎందుకు పెరుగుతోంది? ప్రపంచవ్యాప్త కారకాలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు సరఫరా మార్గాలకు కలిగిన అంతరాయాలు ఇంధన ధరల పెరుగుదలకు దారితీశాయి. ఇంధన వ్యయాల్లో ఈ పెరుగుదల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరను కూడా పెంచింది. ఇది విమానయాన సంస్థలు, విమాన ఛార్జీలపై ప్రభావం చూపుతోంది. ఇక ఈ ధరల పెరుగుదల సమిష్టి ప్రభావం రవాణా నుండి ఆతిథ్యం వరకు అన్ని రంగాలపై పడుతోంది. వ్యాపారాలు, వినియోగదారులు ఇద్దరు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో సతమతమవుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.